వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ రామాయణపేటలో 6వ వార్డుకు చెందిన గాయంతి మల్లేశం 42 సంవత్సరాల వయసు గల వ్యక్తి గత 2 రోజుల క్రితం విద్యుత్ ఘాతంతో గాయాల పాలయ్యాడు. హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గత 2 రోజుల క్రితం మరణించడం జరిగింది. అందుకు పుట్టి సందీప్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తన యొక్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబానికి 5,000 రూపాయలు మరియు ఒక నెలకు సరిపడా సామాను అలాగే 50 కిలోల బియ్యాన్ని సహాయంగా అందించడం జరిగింది. మరణించిన గాయంతి మల్లేశానికి ఒక కూతురు మరియు 2 కుమారులు. అందులో ఒక కుమారునికి పోలియో ఉండటం జరిగింది. వారితో చర్చించి వికలాంగుల పెన్షన్ దరఖాస్తు కోసం స్థానిక ప్రభుత్వ అధికారితో అలాగే కాంగ్రెస్ నాయకులతో చర్చించి వారికి ఏదో విధంగా సహాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక యువకులు గాయంతి శ్రీకాంత్, చక్కిరాల వంశీ, మన్నే సాకేత్ తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే కూతురికి పాఠ్యాంశ పుస్తకాలను ఇప్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు రామాయంపేటలో 6వ వార్డులో గాయంతి మల్లేశం గత 2 రోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. అతనికి విద్యుత్ షాక్ తగలడం వల్ల హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత 2 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. సో వారికి ఒక కుటుంబానికి గాయంతి మల్లేశం వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఒక అమ్మాయి 2 కొడుకులు ఉండడం జరిగింది. అందులో ఒక కొడుకుకి వైకల్యం ఉంది కాబట్టి పోలియో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క తీర స్థితిని తెలుసుకున్నటువంటి నేను మా అమ్మ తల్లిగారు పుట్టి బాలమని జ్ఞాపకార్థంగా 5,000 రూపాయలు అలాగే ½ క్వింటల్ బియ్యము నెలకు సరిపడే కిరాణా సామాను ఇప్పించడం జరిగింది. ఈ యొక్క సంఘటన జరిగిందని నా యొక్క ప్రగాఢ సానుభూతి మీ పుట్టి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.